తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. లోకల్స్ అహోబిలం ప్రాంతంను డెవలప్ అవ్వాలని అందరూ కోరుకోవడం వేరు, ఆ కోరుకోవడం పక్కన పెట్టి దాని గురించి ఏదైనా చేయడం వేరు. అహోబిలం అభివృద్ధి చెందాలి అంటే ఫస్ట్ ఈ అహోబిలం ప్రాంతంలో ఎటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు, అహోబిలం గుడిలో మనం ఏదైనా రాజకీయంలో మేము ఉన్న వాళ్ళం తప్పు చేయొచ్చు, కానీ గుడి దగ్గర ఉండే పనిచేసే పూజారులు కానీ మఠం వాళ్ళు కానీ వాళ్ళ తరపు నుంచి ఒక చిన్న పొరపాటు కూడా జరగకూడదు. అటువంటిది ఒక సిఇఓగా పనిచేస్తున్న వ్యక్తి తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు అహోబిలం ప్రాంతంలోనే కాకుండా ఈరోజు ఆలగడ్డలోనే అటు భూమా వర్గాన్ని గంగుల వర్గాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్లాడే విధంగా చేసుకునే పరిస్థితి ఈరోజు ఆ సిఇఓ తీసుకురావడం జరిగింది. నేను ఆ రోజు అహోబిలంలో కూడా నేను పెట్టిన ప్రెస్ మీట్ చాలా స్పష్టంగా సిఇఓ చేస్తున్న అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, లేకపోతే అతని మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. నేనేదో కొత్తగా ఆయన మీద విమర్శలు చేసేది ఏం లేదు. రాంచీ కోర్టులోనే ఆయన మీద క్రిమినల్ కేసు, చీటింగ్ కేసులు ఉన్నాయని కదా నేను బయట పెట్టినాను. దానికి ఆయన స్పందించకుండా మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక వ్యక్తి ఈరోజు అతను వచ్చి సిఇఓకి వత్తాసు పలుకుతూ లేదు అతను ఏం తప్పులేదు, అతను క్లీన్ చిట్ అని చెప్పి ఈయన క్లీన్ చిట్ ఇవ్వడం ఏంది? ఈయన క్లీన్ చిట్ ఇవ్వడానికి గంగుల బ్రిజేందర్ రెడ్డి ఎవరు చెప్పడానికి సిఇఓ తప్పు లేదని? సిఇఓ మీద ఆల్రెడీ అబ్స్కాన్ కేసులు ఉన్నాయి. అతను పర్మనెంట్ అబ్స్కాన్ కోర్టే డిక్లేర్ చేసింది. ఆ చేసిన వ్యక్తిని ఎట్లా వెనుకేసుకుని వస్తున్నాడు అని చెప్పి మాత్రమే మేము అడగడం జరిగింది. ఈ రోజు అవినీతి ఎవరు చేశారు, అక్రమాలు ఎవరు చేశారు, ఎవరు చేయడం వల్ల ఈ రోజు వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇళ్లలో కూర్చున్నారని మనం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి అవినీతి, అక్రమాలు, ఘోరాలు, నేరాలు చేస్తుంటే ప్రజలు నాకు ఎందుకు ఓట్లేస్తారు? ఇంతమంది నా మీద కక్ష కట్టినారు. ఎన్నికలకు ముందు ఎంతమంది నేను ఓడిపోవాలని చెప్పి పార్టీలు మరి ఇబ్బంది పెట్టడానికి చూశారు. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజలు నమ్మి ఓట్లు వేశారంటే దానికి అర్థమే భూమా కుటుంబం పైన నా మీద ఉన్న నమ్మకంతో ఓట్లు వేసినారు. నిజంగా అంటే అవినీతి కార్యక్రమాలు నేను చేసింటే వచ్చే ఎన్నికల్లో నాకు డిపాజిట్లు కూడా రావు. అవి కావాలంటే అప్పుడు చూసుకుందాం. ప్రజలే నిర్ణయిస్తారు. మీరు గెలుస్తారా, మేము గెలుస్తారా, మళ్ళీ ప్రజలే నిర్ణయిస్తారు. మీరు అవినీతి చేశారా, నేను అవినీతి చేశారా అనేది కూడా ప్రజలు నిర్ణయం తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. నేను నిన్న ఆల్రెడీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, అదే విధంగా సిఇఓ కొత్తగా ఎవరైతే సిఇఓ వచ్చారో ఆయన కూడా కొన్ని రోజులు ఎక్కువ రోజులు పెట్టాడు. ఆయన కూడా తీసేస్తారు చూడు. కొన్ని రోజులు ఎవరైతే కరెక్ట్ గా పనిచేస్తున్నారో 10 రోజులు కూడా పనిచేయరు మన ఆలగడ్డలో వైసీపీ వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఒకటే చెప్పిన, మీరు ఫ్రెష్ గా టెండర్లు పిలిచండి. వాళ్ళు ఆ వర్గం ఈ వర్గం మేము అందరం పార్టిసిపేట్ చేస్తాం, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. దాంట్లో ఎవరికి వస్తే న్యాయంగా వాళ్ళకి ఇవ్వమని ఆన్ ద స్పాట్ డబ్బులు కట్టి, గుడికి డబ్బులు కట్టి ఆ టెండర్లు తీసుకుంటామని చెప్పి నేను గతంలో కూడా చెప్పిన. ఎస్పీ దగ్గర పంచాయతీ జరిగినప్పుడు కూడా అదే మాట చెప్పిన. కానీ ఎవరు విన్నారు? ఆ రోజు నా మాట ఎవరు వినలేదు. వినకుండా సిఇఓగా పనిచేస్తున్న పార్థసారథిని మాటలిని ఈ రోజు ఇంత దూరం తీసుకొచ్చినారు. మళ్ళీ ట్రాన్స్పరెంట్ గా టెండర్లు పిలిచి ఎవరికైతే న్యాయపరంగా వస్తుందో వాళ్ళు టెండర్లు పాడుకొని ఆన్ ద స్పాట్ డబ్బులు కట్టే వాళ్ళకి దేనికైనా మేము ఎంకరేజ్ చేయడానికి, మేము సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.